ఫ్రీగా అవ్వాలి. ఓకే ఓకే ఇలా అయినప్పుడు ఇది లోపలికి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే అవతల పక్క ఆయిల్ వస్తుంది. చూడండి అక్కడ పక్క వస్తుంది. వచ్చింది. బైక్ వాషింగ్లో ద సాటిస్ఫాక్షన్ పార్ట్ ఏదన్నా ఉందంటే ఇదే. ఆహా, అదేటనియా బుల్లెట్ హార్న్ కాస్త స్కూటీ హార్న్ అయిపోయింది. వినండి. తర్వాత వాటర్ సర్వీసింగ్ కూడా చేయించాలి. దానిలో బండి సర్వీసింగ్ ఎట్రానైనా దోలు తీరిపోద్ది అక్కడ. చలో చూద్దాం. చూడు వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. క్లచ్ వేరు మార్చాలి ఇవాళ, అది కూడా ఉందనుకో. అబ్బా ఆహా. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాళ స్క్లచ్ వేర్ మార్చాలి, అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అయ్యో చూసారా, ఇలా స్క్లచ్ వదిలేస్తుంది ఆ మట్టుకు అదే వెళ్ళిపోతుంది. స్క్లచ్ వేర్ మార్చాలి, బ్రేక్స్ మార్చాలి. మొన్న మీకు షార్ట్ వీడియోలో పెట్టా కదా, ABS లైట్ వెలుగుతుంది, ABS లైట్ అయితే వెలిగేస్తుంది. దీని బ్రేక్స్ చెక్ చేయించాలి. బ్యాక్ బ్రేక్ అయితే పూర్తి కిందకి అణుకుపోయి ఉండిపోతుంది. బ్యాక్ బ్రేక్ పంప్తో సహా అన్నీ చేయించాలి. అంటే చేయించి కదా, రిపేర్ చేసి సరిపోద్ది అన్నాడు అనియా. నిన్నే మాట్లాడా, నేను నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మార్నింగ్ రమ్మన్నాడు. టైం మళ్ళీ ఎక్కువ కూడా కాలే, జస్ట్ ఇంకో 10:30 అవుతుంది. ఎండ సూర్యభగవాన్ కనికరించట్లే. తాతగారు మందమ్మా. ఇప్పుడైతే ముందు వాటర్ సర్వీసింగ్ చేస్తా బండికి పోయి. తీటా ఇప్పటికి వాటర్ సర్వీసింగ్ షాప్ దగ్గర 3వ సారి రావడం ఇది ఉన్నది. బాగానా ఎంతసేపు అవుద్దన్నా? 2 hours పడుతుందా? తెల్లారు 2 సార్లు వచ్చానన్న, తీయలేదు. తెల్లారు 2 సార్లు వచ్చాను ఆల్రెడీ. బ్రేకులు పడట్లేదు కానీ నువ్వు స్పీడ్గా వెళ్ళడం మాత్రం మానం. ఇంజన్ బ్రేకింగ్ చేద్దాం అనుకున్నా అక్కడి నుంచే, కాకపోతే ఇది ఈ మధ్య గేర్ మధ్యలో ఇరుక్కుపోతుంది. ఆ భయంతోనే చేయట్లా. ఎక్కడైనా థాట్ ముందు అనుకో అయిపోయి తీసేళ్ళే. మనం అక్కడ కానీ ఇక్కడ కానీ చేయిస్తాం కార్ వాష్, బైక్ వాష్. సార్ పోలీస్ అన్ని బండి అవుతుందో వచ్చి దీనమ్మ ఎత్తాలంటే 10 బరువు. చాలా మురికి వచ్చింది. పార్వతీపురం వెళ్ళి వచ్చాం కదా, ఇంతవరకు సర్వీస్ వాటర్ సర్వీసింగ్ చేయించలేదు. దీనికి ఇదే చేయించడం బాబోయ్, చాలా దరిద్రం వచ్చింది బయటికి. బైక్ వాషింగ్లో ద సాటిస్ఫాక్షన్ పార్ట్ ఏదన్నా ఉందంటే ఇదే. ఆహా, ఇప్పుడు వాషింగ్ ఇక్కడ అంతా బ్లాక్ అంతా పోయింది. ఇంజిన్ అదేదే పట్టింది, ఎంత ఇంజిన్ లాగా ఇంజిన్ ఆయిల్ పట్టేసింది అక్కడ. చూద్దాం సాయంత్రం ఒకసారి. ఇప్పుడు ఇది బెక్కుతుంది దడ్డ. ఇంటికి వెళ్ళి ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్ తీసి మళ్ళీ ఇప్పుడు గాలి పెట్టాలి. లేదా అక్కడ లాన్ పాటలన్నీ పెట్టేసి ఉంటాయి కదా గాలిలో. లోన కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ వల్ల పింపుల్ గట్టి పట్టిస్తాయి. కొంచెం హెయిర్ వ్యాక్యూమ్ క్లీనర్ రివర్స్ చేస్తే ఫుల్ హెయిర్ సక్షన్ వస్తుంది. అది తీసుకొచ్చి దీన్ని పెట్టాడు, ఒక చెడు బెక్కుతుంది.
ముందు లారీ ఉంది, జుమ్మని వెళ్ళిపోగలదు. డుబుక్ 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 అని ఆ గ్రీన్ పడింది. పద 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 పద. ఒక్కసారి ముందుకు ఎగిరింది దొంగ నా కొడుకు. అది ఇంజిన్ దగ్గర వాటర్ ఉండిపోవడం వల్ల ఇదంతా. బుల్లెట్ హార్న్ కాస్త స్కూటీ హార్న్ అయిపోయింది. వినండి, ఇది పని చేయట్లేదుగా, వైర్ ఊడిపోయింది. వైర్ అంటే వైర్ కాదు, సెట్ అయిపోయా. మార్నింగ్ వాటర్ సర్వీసింగ్ చేయించామా, అది హ్యాండ్మేడ్. ఇప్పుడు న్యాచురల్గా ఫస్ట్ పడుతుంది. ఆహా, బైక్కి 2 times వాషింగ్ అవుతుంది ఈరోజు అనమాట. ఈ యాక్సలరేషన్ ప్రాబ్లం ఉందనుకున్నాం కదా, కాదు అన్నయ్య చేస్తా అన్నాడు. ఇది సాల్వ్. ఇప్పుడు మనకి ఎక్కువ ఖర్చు అవ్వదు. చూద్దాం ఏదైతుందో. ఇక అన్నయ్య గుర్తుపెట్టుకోండి, యాక్సలరేషన్ అయితే కాదంట. చూద్దాం. అదేటనియా ఇది లూజ్ చేస్తే లూజ్ 250 రూపాయలు అన్నది అదనంగా వేస్ట్ కదా. అవును, అది ఒకటే నీటి అంతే. పెడదాం. ఇగో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చి బండి ఇచ్చేసి క్లియర్గా చెప్పండి, నేను ఇప్పుడు చెప్పా కన్నా హాట్ అయిపోయింది అన్న అంటే, ఏం లేదు తమ్ముడు ఆగని చెప్పి ఇప్పటి అంత స్లో అయిపోయిందండి. మనకు తెలియదు, ఈ అన్నయ్య తెలుసు. ఒకసారి ఇది స్విచ్ కూడా నువ్వే చేసావు, గుర్తుందా? మా మాయ వచ్చి ఇచ్చారు కదా, రోజు వెళ్ళిపోతున్నప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు, సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు అనుకున్నాం. అన్నయ్య వచ్చి గట్టిగా ఒకసారి ఇలా ప్రెస్ చేసి ఇలా కనగానే స్టార్ట్ అయిపోయా. ఇయ్యా అదేంటంటే కిందన ఇది ఉంటుంది కదా, పుష్ ఏమంటారు దాన్ని, చెప్పడానికి వస్తలేదు. ఆగు, కింద పంప్ ఉంటుంది కదా, ఈ బ్రేక్ నొక్కగానే పంప్ చేసి ఆయిల్ అక్కడ వరకు వెళ్ళి బ్రేక్ పట్టేటట్టు దాన్ని ఇప్పుడు వాటర్లో పెట్టారు. వాటర్ క్లీన్ చేస్తున్నారు. దీన్ని చూపిస్తే చూడు, కిందన ఆ వైర్లు తీసేసి నీటిలో పెట్టి మొత్తం నీటి క్లీన్ చేస్తారు. ఇప్పుడు క్లియర్గా ఉంది. అలాగంటే నేను తలదూకి వస్తాను కదా. నీకు ఇందాక చెప్పింది అదే కదా అన్న, వీడియో తీస్తాను అన్న. నాకున్న డౌట్స్ అన్నీ ఒకసారి అన్నయ్యని అడిగేద్దాం. అన్నయ్యని అడిగేసి క్లియర్ చేసుకుందాం అన్న. అంటే మనకి క్లియర్గా చెప్తారు కాబట్టి ఒక అన్నయ్యని అడిగి తెలుసుకుందాం. అన్నయ్య చెప్పండి, ఇదేంటి? ఇది మాస్టర్ సిలిండర్ కిట్. ఇది ఎలా వర్క్ అవుద్దన్న? ఇది బ్రేక్ పంప్ ఉంటుంది అన్నమాట. దీని ద్వారా బ్రేక్ ఆయిల్ ఉంటుంది లోపల, అది పట్టడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల ఓకే, ఇందులో ఏమైనా ఐటమ్స్ పోతే దీనివల్ల మీకు బ్రేక్ గట్ట పట్టకపోవడం కూడా జరుగుతుంది. ఓకే, మీకు ఇప్పుడు ఐటమ్స్ వేస్తేనే అవి చూపెడతాను చూడండి. చేయాలి ఫస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత లోపల మొత్తం అంతా పెట్టి నీట్గా క్లీన్ చేసుకొని ఏమి లేకుండా చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ చేస్తాను చూడండి. అన్నీ ఎంత వచ్చిందో లోపల నీట్గా ఏమి లేకుండా అలా చేసుకోవాలి. పంప్ ఉంటుంది, బ్రేక్ తర్వాత పంప్ ఇస్తాను. మొత్తం కిట్ అన్న, మాస్టర్ కిట్. ఓకే, మాస్టర్ సిలిండర్ కిట్. గ్రీజ్ ఇస్తారు. ఏంటన్నా అది? గ్రీజా? ఓకే, గ్రీజ్ వాడకూడదు. ఓహో, ఓకే. బ్రేక్ పెట్టి సామాన్లు ఇవన్నీ. ఓకే, ఐటమ్ చెప్తా, దీన్ని మొత్తం నీటి క్లీన్ చేసి ఇలా పెట్టాలి. ఓకే, ఓకే, మొత్తం ఫిక్స్ అయిపోయింది.
ఇప్పుడు పర్ఫెక్ట్. అయిపోయిన తర్వాత ఒకసారి లోపలికి ఇలా అవుతుంది ఇలా చెక్ చేయాలి. ఫ్రీగా చూడండి, ఇలా ఫ్రీగా అవ్వాలి. ఓకే ఓకే. ఇలా అయినప్పుడు యా బాగుంటుంది. అంటే మాస్టర్స్ తినడానికి రెడీ అయిపోయింది ఇప్పుడు. ఓకే. మాస్ సిలిండర్ని ఆయిల్లో కాదు వాటర్లో ఉంచాలి, అది నానబెట్టి వాటర్లో క్లీన్ చేయాలి, పెట్రోల్లో కట్ క్లీన్ చేయకూడదు. డన్, ఫిక్స్ అయిపోయింది. మాస్ సిలిండర్ కిట్ ఫిక్స్ చేస్తాం. ఓకే. ఇప్పుడు దీనికి ఎయిర్ సిస్టమ్ ఉంటుంది, అది మనం చేద్దాం. ఇది బ్రేక్ అంతా మాస్టర్ సిలిండర్ కిట్ బిగించిన తర్వాత ఓకే ఇందులో డిస్కైల్ వేయాలి. ఇందులో డిస్కైల్ .4 వాడాలి. ఓకే. .3 వాడకూడదు, .4 వాడాలి. ఓకే. ఇందులో డిస్కాల్ వేసిన తర్వాత ఇలా చిన్న హోల్ ఉంటుంది. హోల్లోని ఇలా ఇంజక్షన్ లోపలికి పెట్టి మాస్ సిలిండర్ ఇది లోపలికి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే అవతల పక్క ఆయిల్ వస్తుంది చూడండి. వచ్చింది. అవును, వచ్చింది. కొత్త ఆయిల్ టాప్అప్ చేస్తూ అక్కడ పాత ఆయిల్ని డ్రైన్ చేస్తున్నారు అన్నయ్య. మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్. అంటే ఇందులో ఎయిర్ బబుల్స్ వస్తాయి. ఎయిర్ బబుల్స్ రాకుండా ఓకే అలా నొక్కుతున్నాం అంటే బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ అంతా పాత ఆయిల్ అంతా డ్రైన్ చేస్తున్నారు అన్నయ్య. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఓకే, ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి దీని నుంచి. ఈ బబుల్స్ అంతా రావడం ఆగిపోయి డైరెక్ట్గా ఎప్పుడైతే ఆయిల్ వస్తుందో అప్పుడు దీన్ని మొత్తం ఫిక్స్ అయిపోయినట్టు. దీంట్లో ఆయిల్ లేనట్టు అనమాట. మొత్తం ఆయిల్ అంతా మొత్తం ప్యూర్ ఉంటుంది, అంటే మధ్యలో ఎయిర్ బ్లాక్ ఉంటుంది. ఇదైతే బటర్ స్మూత్ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్స్ అయితే ఓకే, ఫుల్ ఫ్రంట్ ఓకే, బ్యాక్ ఓకే, అండ్ యాక్సిలరేటర్ ఓకే అయిపోయి దీని వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకేం లేవు అని నేను అనుకుంటున్నా. ఎత్తిసారి ఏం లేవు అనుకుని ప్రతిసారి ఏవో రిపేర్లు వస్తున్నాయి. ఇట్స్ అ ఛాలెంజింగ్. ఓకే, కాకపోతే నాకు డబ్బులు మా అన్నవి దెంగిలి అయిపోతున్నాయి గట్టిగా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓకే, బ్యాక్స్ అయితే ఓకే, ఫ్రంట్ ఓకే, అండ్ యాక్సిలరేటర్ కూడా ఓకే. ఇంకేం రిపేర్లు లేవు, రాకూడదు ప్లీజ్. ఓకే. అయితే కాస్ట్ గురించి మర్చిపోయాను. కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ అయింది. నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో అడిగా, ఆడ ఆల్మోస్ట్ 2500 చెప్పాడు. ఆల్మోస్ట్ 2500 చెప్పాడు. మనకి తెలిసిందే కదా, మనం అన్నీ కొనుక్కొని అన్నీ ఎలుక్కుంటామని తిన్నాం కానీ దొరికిపోతే అన్నయ్య 700 రూపాయలు చేసి పెట్టిస్తాడు. మరి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో మరి దానికి మరి అది అంతంత రేట్లో ఇస్తారు, నాకు అర్థం కావట్లే. అందుకే షోరూమ్ రావాలని భయం వేస్తుంది. అయితే ఈ వీడియో అయితే ఇక్కడ జన్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ.